హాయ్ అండి. ఈరోజు గోంగూర పప్పు చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. దానికోసం ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని 2 సార్లు శుభ్రంగా కందిపప్పును కడుక్కోవాలి. తర్వాత వాటర్ పోసేసి కాస్త పసుపు, 12 పచ్చిమిర్చి వేసి ఉడకబెట్టుకోవాలి. ఒక కట్ట గోంగూర ఒలిచిపెట్టి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. 60% కందిపప్పు ఉడికిన తర్వాత ఈ గోంగూర పెట్టేసుకోవాలి. కందిపప్పులో ఒక ఉల్లిగడ్డ, ఒక టమాటా వేసి ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, అడుగు పట్టేసేయకుండా. నేను విడిగా ఉడకబెడుతున్నాను. 90% ఉడికిన తర్వాత ఒక స్పూన్ ఎండుగారం వేసుకొని కలుపుకోవాలి. ఇలా పప్పు గుత్తి తీసుకొని పూర్తిగా ఉడికిపోయిన తర్వాత మెత్తగా మెదుపుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. పోపు కోసం ఆయిల్ వేసేసుకొని పోపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు, ఉల్లిపాయలు ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత పప్పు వేసేసి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో